హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. లోటస్ చూస్తే ఎవరికైనా వెయ్యాలనిపిస్తుంది కదండి. దాన్ని ఎన్ని రకాలుగా వెయ్యాలో, ఎంత బాగా వెయ్యొచ్చో నేను మీకు నేర్పిస్తాను. ఇది చూడండి, ఇది చాలా ఈజీ మెథడ్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను గీసి మీకు చూపిస్తున్నాను, డిజైన్ కూడా ఇస్తాను. నేర్చుకుందాం రండి. చూసారా, ఇది డిజైన్ జస్ట్ రఫ్గా ఇలా వేసుకోండి. దాన్ని పేపర్ మీద నుంచి మనం క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్, అంటే పెన్సిల్తో గీసేయండి అడుగును పెట్టి. ఇప్పుడు 22 నెంబర్ రౌండ్ బ్రష్, ఇది చూసారా, దీని ఇది హెయిర్ ఎంత లావుగా ఉందో, థిక్గా ఉంది కదా. సో 22 నెంబర్ రౌండ్ హెయిర్తో ఇలాగ మీడియం తీసుకొని, ఇది నియాన్ పింక్ ఎంత బ్రైట్గా ఉంటుందో చూడండి. ముందు మీడియంలో బ్రష్ను ముంచి టిప్లో కలర్ తీసుకొని జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే చూడండి, గ్రాడ్యువల్గా మనకి గ్రడేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, కింద దాకా అంతే వచ్చేసింది కదా. ఇట్లా పెటల్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎంత ఈజీయో తెలుసా. మీరు ఆ బ్రష్ చేతిలో పెట్టుకుంటే చాలు. ఇది పెద్ద బ్రష్, అందుకే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. శారీస్ మీద, డ్రెస్సెస్ మీద భలే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అంతలా బ్రష్లో మనం ఇట్లా ప్రెస్ చేసేసరికి మొత్తం పెటల్ అంతా కవర్ అయిపోయింది కదా. అదే అంత ఈజీ అన్నమాట. నేను మీకు ఎంత ఈజీగా చెయ్యొచ్చు అని ఆలోచించి నేర్పిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇలా వేసుకోండి, ఎంత బాగుంటుందో. చాలా ఈజీ కదా. చూస్తున్నారు కదా, టిప్పులో ఏం చేస్తున్నాను, కొంచెం మావ్ కలర్ కనపడకుండా కలుపుతున్నాను. మావ్ కలర్ కలపచ్చు, లేదంటే పర్పుల్ కూడా మనం కొంచెం యాడ్ చేయొచ్చు. నియాన్ కలర్ లైట్ కలర్ కదా, అంటే మిడిల్ కలర్, లైట్ కలర్, హైలైట్ కలర్. చూస్తున్నారు కదా, ఆ కలర్తో పాటు టిప్లో చిన్న పర్పుల్ కానీ, వైలెట్ కానీ, అంటే మావ్ కానీ మీరు చాలా కొంచెంగా వేస్తే చక్కగా మీకు మిక్స్ అవుతూ ఇలాగా షేడ్ తెలుస్తుంది. అంటే మన వైపు ఉన్న పెటల్స్కి, అవతల వైపు ఉన్న పెటల్స్కి చిన్న డిఫరెన్స్ చూపించాలి కదా. అలాగా చూపించడం కోసం ఇలా చూపించాలన్నమాట. డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మీడియం మాత్రం వాడుతూ ఉండాలి. మీడియంలో బ్రష్ను ముంచి చేస్తే కనుక మీకు ఇలా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకెందుకండి, ఫాస్ట్గా చూస్తూనే మీరు ట్రై చేసేయండి. ఇప్పుడేం చేశాను, ఎక్కువగా మావ్ కలర్ తీసుకున్నాను, తక్కువ మనకి ఈ పింక్ తీసుకున్నాను. చూస్తున్నారా, అలాగ మనకి గీతలాగా ఒక డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే వేసేసిన తర్వాత మనం అదే బ్రష్తో లీఫ్, చూసారా, శాప్ గ్రీన్ చాలా తక్కువ తీసుకున్నాను, మీడియం ఎక్కువ ఉంది బ్రష్కి. అదే బ్రష్తో ఇలాగ నేను ఎలాగ టర్న్ చేస్తున్నాను ఆ లీఫ్ చుట్టూ అలా చేసేయండి. తర్వాత శాప్ గ్రీన్తో మళ్ళీ మనం లైన్స్ గీసేద్దాం. చూసారు కదా, ఇట్లాగా లైన్స్ గీసేస్తే ఎంత బాగుందో. లైట్ డార్క్ షేడ్స్ కూడా చక్కగా వచ్చి మనకి ఆ లీఫ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మీకు తెలిసింది కదా. బ్రష్ని అట్లా రౌండ్గా మనం తిప్పడంలోనే ఉందండి. మీరు ఐడియా కోసం ఇలా గీసుకోవచ్చు, గీయకపోయినా కూడా ఫ్రీ హ్యాండ్ వేసేసుకోవచ్చు. తెలుస్తుంది కదా. ఇలాగా చుట్టూ మనం అవుట్లైన్ కూడా, ఇది 12 నెంబర్ బ్రష్, 12 నెంబర్ కానీ 8 నెంబర్ కానీ తీసుకొని 8 నెంబర్ బ్రష్తో మనం లైన్స్ వేసేసుకోవచ్చు. స్టెమ్స్ సేమ్ శాప్ గ్రీన్ స్టెమ్ వేస్తాం. ఇదే స్టెమ్ చిన్న బడ్ లాంటి దానికి కూడా వేసాం. ఇప్పుడు చూడండి, అది వెట్గా ఉంది కదా, అందులో ఉన్న పింక్ ఈ శాప్ గ్రీన్లో కలిసి ఎంత బాగుందో.
ఇలాగా మనం ఇంకొక స్టెమ్ కూడా వేసేద్దాం. ఈ స్టెమ్ వేస్తూ దీన్ని ఏం చేస్తాము, చక్కగాను అంటే పెటల్స్లో కలిసిపోయినట్టుగా ఆ గ్రీన్ అలాగ మర్జ్ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా అట్లాగా ఎలా మర్జ్ చేశానో. ఆ పింక్ కూడా ఇందులో కలిస్తే అప్పుడు మీకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా చేసి చూసారా, మనం ఒక ఫ్లవర్ ఒక బడ్ వేసాం. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ వేద్దాం. దీనికి తక్కువగా మనం నియాన్ పింక్, ఎక్కువ మావ్ కలరు. నేను కలర్ తీసుకోవడం కూడా చూపిస్తున్నాను. అంటే మీకు ఎలాగా డిప్ చేయాలి, ఎంత తీసుకోవాలి కూడా ఐడియా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చూసి చక్కగా చెయ్యండి. ఇప్పుడు మావు చూసారా, మావు డార్క్గా వేస్తే ఎంత డెప్త్ చాలా వచ్చింది కదా. అంటే నీలి కమలం, బ్లూ లోటస్ ఎలా ఉంటుందో అలాగా. చూస్తున్నారా, ఇలాగా వేస్తే ఎంత బ్రైట్గా, అసలు ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఇప్పుడు చూసారా, ఇది అవతల పక్క పెటల్స్ మన వైపు లేకుండా అది లోపల వైపు మనకి పింక్ ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా వేద్దాం. అంటే పెటల్ లోపల సైడ్ ఇంకో కలరు, అంటే లైట్ షేడ్ అలా కనపడుతున్నట్టుగా వేసాం. చూసారా ఎంత న్యాచురల్గా ఎట్లా వచ్చిందో. బయట వైపు ఉన్న డార్క్ కలరు, లోపల వైపు ఇంకొక కలరు. ఇంతే అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక లీఫ్, ఈ లీఫ్ చూడండి ఫోల్డ్ అయినట్టుగా ఎలా కనపడుతుందో. అంతే, ఇలాగ మనం ఇంత పెద్ద బ్రష్ తీసుకుంటే ఆ బ్రష్తో ఎంత ఈజీగా పెద్ద పెద్దవి శారీస్ మీద, బెడ్షీట్స్ మీద చేసేటప్పుడు ఇంత పెద్ద బ్రష్ ఉందంటే చాలా ఈజీగా అలా చేసేయచ్చు. తెలుస్తోంది కదా. ఇంకెందుకు, చూడండి ఇప్పుడు స్టెమ్స్ వేసాం. ఆ స్టెమ్ కూడా, స్టెమ్ లోపల మనకి ఆ లైన్స్ కూడా ఎంత చక్కగా గీస్తూ ఉంటే చాలా న్యాచురల్గా అనిపిస్తోంది కదా. నాకు న్యాచురల్గా ఉంటేనే చాలా ఇష్టం అండి. ఏదైనా మనం నేచర్ని చూసి కదా నేర్చుకుంటాము, దాని నుంచి ఇన్స్పైర్ అవుతాం కదా. అది అలాగే మనం వేసామనుకోండి, మనకి ప్రకృతి మన దగ్గర ఉన్నట్టుగా, మన ఒడిలో ఉన్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది కదా. ఎంత బాగుంటుందో మరి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, శారీ మీద ఇలా శారీ అంతా వేసేసుకుంటే బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. ఇంకా వెయిట్ చెయ్యొద్దు, ఈ కలర్స్ తెచ్చుకోవడం, వేసేయడం, అంతే. చూస్తున్నారు కదా. ఇప్పుడేం చేద్దాం, కిందని చిన్న గ్రాస్ అలా ఉన్నట్టుగా వేద్దాం. అంటే ఊరికే ఉత్త ఆకులు అలా ఉంటే బాగుండదు కదా. అందుకని మధ్య మధ్యలో చిన్న లీవ్స్, గ్రాసే వెడల్పుగా ఉన్నట్టుగా, వాటి మధ్యలోంచి పూలు వచ్చినట్టుగా అలా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.